బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. మనము ఈరోజు కాంబోడియా టెంపుల్ గురించి మనం తీసుకుందాం. కాంబోడియా టెంపుల్లో ఉన్నది విష్ణు మందిరం. ఇంతకు విష్ణువు ఎవరు? ఈ విష్ణువు కాంబోడియా వరకు ఎట్లా వెళ్ళాడు? అసలు ఈ యొక్క విష్ణు పాత్ర ఎక్కడ పుట్టింది అనేది చూస్తే మనము ఈ చెప్పే క్రమంలో ఏ చరిత్రకైనా, ప్రపంచవ్యాప్తంగా ఏ మతానికైనా, ఏ విశ్వాసానికైనా, ఏ సబ్జెక్ట్కైనా, ఏ చారిత్రక అంశాలకైనా మొదట మనకు కావాల్సింది పురావస్తు శాఖ ఆధారాలు. ఈ పురావస్తు శాఖ ఆధారాలను బట్టి, అలాగే ఆ కాలంలో వాడిన లిపిని బట్టి, ఆ కాలంలో చెప్పిన శాసనాలను బట్టి, అలాగే నిర్మాణాలను బట్టి మనము చరిత్రను అంచనా వేసుకోవాలి. ఊరికే నాకు తోచింది నేను, మీకు తోచింది మీరు చెప్పుకుంటూ పోతే, నాకు లక్షల సంవత్సరాల క్రితం నేను పూర్వం ఉన్నాను అని చెప్పుకుంటే అవుతుందా? కాదు. ఏదానికైనా ఆధారం కావాలి. ఇక్కడ మనము అసలు జాతక కథలలో మనం చూసుకుంటే ఈ విష్ణు పాత్రని ఎలాంటి వివరించారంటే, ఆ కాలంలో సూర్య ఆరాధకులు, బౌద్ధంలో అన్నిట్లో ఉన్న ఆరాధకులు సూర్య ఆరాధకులు. సూర్యుని విష్ అని పిలిచేవారు. విష్ అంటే విశ్వం, విష్ణువు అంటే విశ్వాన్ని కాపాడేవాడు. ఈ విష్ అనే పాత్ర మనకి బౌద్ధ గ్రంథాలలో కనపడుతుంది. ఈ విష్ అంటే సూర్యుని కూడా విష్ణువు అని పిలిచేవారు. ఈ ఈ ఈ పాత్రలు, ఈ పేర్లు ఎక్కడ మనకు ప్రస్తావించేవి అంటే జాతక కథలలో మనకి కనపడతాయి. ఈ కథల్లో నుంచి పుట్టిన పాత్రలే విష్ణు, బ్రహ్మ, ఇంద్ర, ఇంకా ముందుకొస్తే మహాదేవ్ పాత్రలు చాలా వస్తాయి. అయితే ఈ జాతక కథలలో బోధిసత్వ విష్ణువు, బోధిసత్వ బ్రహ్మ, బోధిసత్వ ఇంద్ర. అయితే వీళ్ళ పేర్లు విష్ అనేది విష్ణువు, బక అని పేరు. అక్కడ భాషలో బక, మళ్ళీ బ్రహ్మ అంటే బాగా రావతులు ఇవన్నీ ఉన్నాయి కదా అన్న సంస్కృత పదం కదా. ఈ సంస్కృత పదాలు కాదు. బక అంటే బ్రహ్మ, సక్క అంటే ఇంద్రుడు. సక్క అంటే సక్కనోడు, అందగాడు అని ఇంద్రుడుగా పెట్టారు. అంటే అవన్నీ జాతక కథల్లో పాత్రలు భాగంగా ఉన్నాయి. అయితే ఇవన్నీ బిఫోర్ కామన్ ఏరా 4వ శతాబ్దం నుండి ఆఫ్టర్ కామన్ ఏరా 4వ శతాబ్దం అంటే 800 సంవత్సరాల కాలంలో ఈ యొక్క బౌద్ధానికి సంబంధించిన రచయితలు, గురువులు చాలా బౌద్ధ జాతక కథ రాసుకుంటూ వచ్చారు. అయితే 1వ శతాబ్దంకి వచ్చేసరికి 1-2 శతాబ్దాల మధ్యన ఆచార్య నాగార్జునుడు వీళ్ళందరినీ ఈ జాతక కథల్లో ఉన్న బోధిసత్వ పాత్రలంతా తీసుకొని సపరేట్గా ఒక సిస్టమ్ని క్రియేట్, అంటే మహాయాన కల్చర్ని క్రియేట్ చేశాడు. అంటే బౌద్ధంలో అర్హంతులు అంటే 2000 సంవత్సరాల క్రితము అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే బౌద్ధ గురువులుగా అయ్యేవాళ్ళు. ఆ అర్హంతు అంటారు. అర్హత పొందాలంటే ఇప్పుడు బుద్ధుడంత స్థాయి చేరాలంటే చాలా కష్టతరమైన విషయం ఉండేది. అప్పుడు అది ఒక విధంగా చెప్పాలంటే ఈ మహాయాన రాజులు ఏం చేశారంటే, దాన్ని ఒక విధంగా చెప్పాలంటే అది ఒక విధంగా సిస్టమ్ కరెక్ట్ కాదు, అందరూ బౌద్ధానికి గురువులు కావాలి, అందరూ ఎస్టాబ్లిష్ కావాలని చెప్పేసి ఆచార్య నాగార్జునుడు ప్రొఫెసర్తోని కొత్త వెర్షన్ రాసుకొచ్చారు. అంటే బోధిసత్వులని హీరోలుగా చేయడం. అంటే గురువులు అప్పట్లో హీరోలు, బుద్ధుడి కంటే ముందు 27 మంది బుద్ధులు హీరోలుగా ఉన్నారు అప్పుడు. అలాంటి సిస్టాన్ని బద్దలు కొడుతూ మహాయానంలో ఏం చేశారంటే, జీవితకాలం బోధిసత్వగా కష్టపడిన వాళ్ళందరినీ వదలనీకి లేదు కదా అని చెప్పేసి ఈ అశోకుడు దగ్గర అర్హంతులుగా అంటే మహాస్థవిరులుగా పనిచేసిన వాళ్ళని మహాదేవ్, అంటే కాశ్మీరు ఆ ప్రాంతాలలో, కాశ్మీర్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో పనిచేస్తున్న ఒక మహాస్థవిర, అంటే పెద్ద, అంటే దాదాపు 200 మంది స్థవిరలు ఉంటే అందులో ఒక 10 మంది 9 మంది మహాస్థవిరులుగా ఉండేవాళ్ళు. అందులో మహాదేవ్ ఒకరు,
అలాగే అశోకుడు కూతురు సంఘమిత్ర, అశోకుడి కొడుకు మహేంద్ర కూడా స్థవిరల కింద మహాస్థవిరలకే ఆయన శ్రీలంకకు పంపించాడు. అట్లా చాలా దేశాలకు కొంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకున్న రికార్డ్ ఏంటంటే 3 ట్రేస్ అవుతున్నారు, కానీ మిగతా వాళ్ళు ఎక్కడ వెళ్ళారు అనేది కూడా సస్పెన్సే. ఆయన కొంతమందిని యొక్క ధమ్మ ప్రచారానికి పంపించాడు అనేది చరిత్రలో ఉంది. దానికన్నా లోతుకి వెళ్తే ఇంకో సబ్జెక్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనకి మహాయాన కల్చర్లో యొక్క ఎవరైతే మహాస్థవిరలు కావచ్చు, బోధిసత్వ క్యారెక్టర్లు అంటే బుద్ధుని స్థాయి చేరుకునే వాళ్ళందరూ కష్టపడే వాళ్ళని బోధిసత్వాలు అంటారు. ఈ బోధిసత్వాలని హీరోలుగా చేస్తూ అంటే శిల్పాలు చెక్కిస్తూ వాళ్ళపైన జాతకథలు రాస్తూ వచ్చారు. 1వ శతాబ్దం నుండి కథలు మారతాయి. అంతకుముందుకు 1వ శతాబ్దం ముందు అంటే కామనీయర సాధారణ శకం పూర్వము జాతకథలు ఒక టైపు ఉంటాయి. అంటే ఈ జాతకథలలో ఈ పాత్రలు తీసుకొస్తూ అలాగే గ్రంథాలు కూడా రాయడం జరిగింది. అంటే అప్పటి వరకు జాతకథల్లో ఉన్న విష్ణు, బ్రహ్మ, ఇంద్రుడు, తర్వాత వచ్చేసి నారదుడు, చాలా ఈ పాత్రలన్నీ కలిపి ఈయన బోధిసత్వాల మనసత్వాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు, అసలు విష్ణువుకి వీళ్ళు బ్రహ్మని ఒక విష్ణువు నుండి బ్రహ్మ పుట్టినట్టు చూపించుకొచ్చాడు. మన జాతకథల్లో కానీ బౌద్ధంలో ఏం చెప్తుంది, బ్రహ్మ తలరాత రాస్తాడు, బ్రహ్మ నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటారు. కానీ ఇక్కడ విష్ణువు బొడ్డు నుండి కమలము ఉద్భవించి ఆ కమలం నుండి బక బ్రహ్మ, ఈ బక బ్రహ్మకు 8 మంది మళ్ళీ కుమారులు జన్మిస్తారు. వాళ్ళు కొత్త ప్రపంచాన్ని సంతానాన్ని కలిగి మళ్ళీ కొత్త ప్రపంచాన్ని తీసుకొస్తారని చెప్పేసి ఆచార్య నాగార్జునుడు అప్పటికి సపరేట్ ఒక లిపి దాన్ని సంస్కరించబడ్డ అంటే దమ్మలిపిని సంస్కరించబడి ఇంకొక లిపి తయారు చేసుకొని దాంట్లోంచి ఆచార్య నాగార్జునుడు సపరేట్గా ఒక సిస్టాన్ని క్రియేట్ చేశాడు. ఈ ఆచార్య నాగార్జునుడు రాసిన ప్రజ్ఞ పారమిత గ్రంథం ద్వారా జాతకథలు ఉన్న పాత్రలను తీసుకొని విష్ణువుని క్రియేట్ చేశాడు. అంటే అప్పటికే ఉన్న విష్ణువుని వీళ్ళంతా ఒక సిండికేట్ లెక్క తయారు చేసి ఆయన బోధిసత్వ యొక్క మనసత్వాన్ని వివరిస్తూ బోధిసత్వాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేయడానికి, అంటే అప్పటి వరకు ఉన్న ధేరవాదాన్ని కాదని బోధిసత్వాలకు ప్రియాటిస్తూ లైవ్లో ఉన్న పాత్రలకు మహాదేవుడు నిజంగా చెప్పాలంటే ఒక స్థవిర, ఆయన దేవుడు కాదు, ఆయనని మహాదేవుని అక్కడ చూపిస్తూ అలాగే జాతకథలో ఉన్న పాత్రల్ని కూడా ఒక బోధిసత్వగా వర్ణిస్తూ గ్రంథాలు రాస్తూ వచ్చారు. ఈ మహాయానంలో పుట్టిందే మహావిష్ణువు పాత్ర. మహాదేవు అంటే మహా అనేది మహాయానానికి సంబంధించింది. మహావిష్ణు, మహాదేవు, ఈ మహావిష్ణుకు నుంచి బ్రహ్మ, ఇంద్ర మనకు పాత్రలు కనపడతాయి. ఇది కాన్సెప్ట్ ఇక్కడ మనము ఈ ఎక్కడి నుంచి విష్ణువు పాత్ర పుట్టిందానికి మీకు కొంతవరకు అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకో దాంట్లో మనం చెప్తాను మీకు. అయితే ఈ మహావిష్ణువు ఇవన్నీ మహాయానం నుంచి పుట్టుకొచ్చాయి అనేది చెప్పడానికి ఇంతసేపు చెప్పుకుంటూ వచ్చా మీకు. అయితే ఈ మహాయాన కల్చర్ ఎలా వెళ్ళిపోయిందంటే చాలా దేశాలకు మహాయానాన్ని తీసుకెళ్లారు. ఇప్పుడు మన తమిళనాడు నుంచి ఉన్న బోధిధర్ముడు చైనాకి వెళ్ళిపోయి అక్కడ మహాయానాన్ని పరిచయం చేశాడు. అలాగే తమిళనాడుకు చెందిన వర్మన్ అనే పేరున్న ఉండవు, కలిపి 2 అక్షరాలు 3 అక్షరాలు ఎప్పుడు కలపవు, విడివిడిగానే ఉంటాయి అక్షరాలు. సూర్యవర్మన్ అని మనం పిలుచుకోవాలి మన పరిభాషలో. ఈ సూర్యవర్మన్ కాంబోడియా దేశానికి వెళ్ళాడు. కాంబోడియా దేశానికి వెళ్ళి అక్కడ ఫస్ట్ ఆయన చిన్నగా నిర్మాణం చేశాడు. ఏది? చైత్య నిర్మాణాన్ని. మనం కాంబోడియా దేశంలో చూస్తే ముందు టెంపుల్ ముందర చైత్య స్తూపం ఒకటి ఉంటుంది, చైత్య స్తూపం. ఆయన అక్కడికి వచ్చి చైత్య స్తూపానికి పాలాభిషేకము లేకుంటే అభిషేకం చేసి అవే నీళ్లు తాగాడు, చల్లుకున్నాడు అనేది చరిత్ర చెప్తుంది. మనం అక్కడ కాంబోడియా టెంపుల్లో పోతే అక్కడ అప్పుడు ఆనాటి మొదటి సూర్యవర్మన్ చేసిన సిస్టమే ఇప్పటికీ ఫాలో చేస్తుంటారు. అక్కడ ఒక పూజారి లెక్కను లేకుంటే ఉండి ఆ చైత్య స్తూపానికి నీళ్లు పోస్తే ఆ నీళ్లు తాగడం అంటే లేదు చల్లుకోవడం. ఇప్పుడు తాగటం లేదు, చల్లుకుంటున్నారులేండి.
అయితే ఇది మనకు శిల్పాలు కూడా సూర్యవర్మన్ మొదట చైత్యస్తూపానికి అభిషేకం చేశాడనేది అక్కడ శిల్పాలు, దాన్ని శివలింగానికి పూజలు చేశాడనేది చెప్పుకుంటూ వస్తున్నారు. చాలా వక్రీకరణ. ఇప్పుడు బుద్ధగయలో ఉండేది చైత్యస్తూపాన్ని పగలగొట్టి 100 సంవత్సరాల క్రితము చైత్యస్తూపమే లేదు చెప్పాలంటే. అక్కడ ఫోటోగ్రఫీ కూడా బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఫోటోగ్రఫీ ఉంది. ఆ ముందర బుద్ధుని ముందర ఒక చైత్యస్తూపం బుద్ధుని ఉంటుంది, అది పూర్తి పగలగొట్టేసి దాన్ని శివలింగంగా పూజలు చేస్తున్నారు అదే ప్లేస్లోనే. మన గవర్నర్ వచ్చి పూజలు చేయడం జరిగింది. అంటే ఏం చెప్పాలి మనం అంటే వక్రీకరణ అంటే వాళ్ళు ఉన్నట్టే ఉంది అంతే ఇప్పుడు. కాబట్టి అలా అక్కడ సూర్యవర్మన్ అక్కడ వెళ్ళి ఆయన బౌద్ధ నిర్మాణం చేశాడు. ఆయన అప్పటికే ఉన్న జాతకథల్లోంచి మహాయాన సిస్టంలో వచ్చిన యొక్క విష్ణు కాన్సెప్ట్ని ఆయన అక్కడ విష్ణు మందిరాన్ని నిర్మించాడు. తర్వాత 8వ అంటే సూర్యవర్మన్ 1, అక్కడ చూడండి సూర్యవర్మన్ పేరు ఉంటుంది కానీ వేరే పేరు ఉండదు. సూర్యవర్మన్ 2, సూర్యవర్మన్ 3, 4, 5, 6 ఇట్లా ఉంటాయి. అయితే 8వ సూర్యవర్మన్ వచ్చేసి ఆయన పూర్తి స్థాయిలో పెద్దగా టెంపుల్ నిర్మించాడు. పూర్తి అంటే అంటే 8వ సూర్యవర్మన్ అని తెలుస్తుంది, ఇంకొక నెంబర్ అటు ఇటు ఉండొచ్చు. కానీ బౌద్ధ ఈ మందిరంలో ఒక విష్ణు మందిరాన్ని పెద్దగా నిర్మించాడు. ఈరోజు అది యునెస్కోలో ప్రపంచ వారసత్వం కిందికి వచ్చింది. అంటే మొదట ఇక్కడ నుంచి వలస వెళ్ళిన మొదటి సూర్యవర్మన్ రాజు ఇంకొక ఆయన, ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళారు. వాళ్ళు 6th సెంచరీ 6వ శతాబ్దంలో అక్కడ కాంబోడియాకి వెళ్ళి ఇక విష్ణు మందిరాన్ని నిర్మించారు. సో ఇది అక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే విష్ణు మందిరం ఉన్నప్పటికీ సూపర్ గాడ్ వచ్చేసి బుద్ధుడు. అక్కడ సూపర్ గాడ్ బుద్ధుడు. ఈ విష్ణువు, ఈ ఇంద్ర, బ్రహ్మ వీళ్ళందరూ బుద్ధుడికి వాహనదారులుగా, శిష్యులుగా, కాపలాదారులుగా మనకి బౌద్ధ గ్రంథాల్లో శాసన ఆధారంగా లిఖించబడ్డది. ఈ కథ అంతా ఒక ఎత్తు. అంటే ఇది వాస్తవానికి విష్ణు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చాడు ఏంటి అనేది మీకు చెప్పుకుంటూ వచ్చాను ఆ గ్రంథాల్లోంచి. అయితే ఇక్కడ మనము టాలీ చేసుకోవాలి. అసలు హిందూ ధర్మంలో ఉన్న విష్ణువు ముందా, బౌద్ధ ధర్మంలో ఉన్న విష్ణువు ముందా? అసలు విష్ణువు పాత్ర మనకి బౌద్ధ గ్రంథాల ప్రకారం చూసుకుంటే మహాయాన కల్చర్లో 2వ శతాబ్దంలో కనిపిస్తుంది. అంతకుముందుకు జాతక కథల్లో కూడా ఉంది. కానీ సపరేట్గా విష్ణువుని ఒక హీరోగా, బోధిసత్వగా పరిచయం చేసింది మాత్రం మహాయానంలోనే. మహావిష్ణువుగా ఆయనని పరిచయం చేశారు. అలాగే మహాయానంలోనే మనకు వాసుదేవుని ఘటపండిత జాతకథ ఆధారంగా వాసుదేవుడు యొక్క పాత్ర కూడా మనకు కనపడుతుంది. అలాగే మహాయానంలోనే మనకి యొక్క దశరథ జాతకథ కనపడుతుంది. అంటే దశరథునికి రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు సంతానం. ఇవన్నీ మహాయానంలో చాలా పాత్రలు క్రియేట్ చేయబడ్డాయి, కల్పితంగా రాయబడ్డాయి. అందులో మహావిష్ణువు కూడా ఒకటి. సరే, ఇక్కడ హిందూ మతంలో ఉన్న విష్ణువు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో వీళ్ళు, అప్పటికి మరి హిందూ మతం ఉందా అంటే వైదిక మతాలు ఉన్నాయా? హిందూ అనేది 14వ శతాబ్దం తర్వాత వచ్చిందిలే. ఏదైతే వైదిక ధర్మాలు, వైదిక మతము, హైందవ మతము, వైష్ణవము, తర్వాత వచ్చేసి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు సనాతనం అంటున్నారులేండి. అయితే ఇవన్నీ ఆ కాలంలో ఉన్నాయా? ఉంటే ఏ రూపంలో ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ చెప్పిన మహావిష్ణు కాన్సెప్ట్ ఏదైతే ఉందో బౌద్ధ గ్రంథాలలో మహావిష్ణువు ప్రస్తావన రాయబడ్డది. అది ఏ భాష? దమ్మలిపి నుంచి రాయబడ్డది. దమ్మలిపిలో గ్రంథాలు రాయబడ్డాయి. అలాగే శిల్పాలు చెక్కబడ్డాయి. అంటే మనకు 2వ శతాబ్దం 3వ శతాబ్దం నుంచి మనకు గుప్తరాజులు కావచ్చు, ఆ కాలంలో ఇక్ష్వాకులు కావచ్చు, ఆ కాలంలో ఉన్న శాతవాహనులు కావచ్చు, ఆ కాలంలో ఉన్న మహాయానం క్రియేటివ్దారులు ఎవరు? కుషాన్ చక్రవర్తులు. వీళ్ళు ఎన్ని శిల్పాలు చెక్కించారు, శాసన ఆధారంగా రాశారు. బోధిసత్వ మహాదేవ్, బోధిసత్వ విష్ణు, బోధిసత్వ ఇంద్ర, సక, బక ఇలా పాత్రలు క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. మరి ఇదే భాషలో, ఇదే లిపిలో, ఇదే గ్రంథాలలో ఎక్కడైనా వైదిక గ్రంథాలు ప్రస్తావన ఉన్నాయా? మనం చూడాల్సింది ఏంటిది?
మేము లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాము, మాది అంతవరకు మేము మౌఖికంగా మాట్లాడుకునే వాళ్ళము, నోటి ద్వారా చెప్పుకుంటూ తర్వాత మేము 14వ శతాబ్దంలో రాసుకున్నాము గ్రంథాలు అని చెప్తారు. అదేంటిది? అప్పటికి ప్రాంతీయ భాషలన్నీ పుట్టుకొచ్చాయి. మనకు 1వ శతాబ్దం 2వ శతాబ్దానికి వచ్చేసరికి తెలుగు, కన్నడ, మలయాళము అన్ని భాషలు పుట్టుకొచ్చినప్పుడు ఏదో ఒక భాషలో ఏదో ఒక సమయాన ఈ వైదిక గ్రంథాలు రాసిండాలి కదా. అప్పుడు వరకు మౌఖికంగా అంటే వందల సంవత్సరాలు వెయిట్ చేసుకొని 14వ శతాబ్దం రాసుకోవడం ఏంటిది? హౌ? ఇది ఎట్లా పాసిబిలిటీ? వైదిక గ్రంథాలు అన్నీ సంస్కృత భాషలోనే రాయబడ్డాయి. ఇక్కడ మనం సంస్కృత భాష ఎప్పుడు పుట్టిందనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం అదే కదా, ఇప్పుడు బౌద్ధ గ్రంథాలు ఎప్పుడు రాశారు, ఏ లిపిలో రాశారు? సంస్కృత భాష ఏ లిపిలో రాశారు? అది దేవనాగరి లిపి. దేవనాగరి లిపి నుండి సంస్కృతము పుట్టింది. అక్కడ పర్షియన్ నుంచి కొంత, ఇక్కడ దేవనాగరి లిపిని కొంత కలుపుకొని సంస్కరించబడ్డ భాష సంస్కృతం అని చెప్తున్నారు. అవి ఒక యునెస్కో ఏం చెప్తుంది? ప్రపంచ వారసత్వం, ప్రపంచ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్స్ ఏం చెప్తున్నాయి? ఈ యొక్క ఋగ్వేదం కావచ్చు, వేదాల గ్రంథాలు అన్నీ 14వ శతాబ్దంలో రాయబడ్డాయి అనేది ఒక చెప్తుంది. అయితే ఇదంతా తప్పు. వైదిక గ్రంథాలు చాలా ప్రాచీనమైనవి. త్రేతాయుగం, ద్వాపర యుగం అండ్ కలియుగం, లక్షల సంవత్సరాల గురించి చెప్పుకుంటూ పోయినా అసలు భాషలు పుట్టి, లిపి పుట్టి తయారైందే అశోకుడి కాలం ముందు. అటు ఇటు తక్షశిలలో కూడా మౌఖికంగానే చెప్పారు. రాతపూర్వకాలు లేవు తక్షశిలలో. అంటే బుద్ధుడి కాలంలో తక్షశిల యూనివర్సిటీ ఉంది అప్పటికి, కానీ అవి ఊరికే మౌఖికంగా చెప్పుకునేవి, అంటే కథల్లాగా చెప్పుకునేటివి. లేకుంటే మెడిసిన్ ఎట్లా తయారు చేసుకోవాలంటే ఎలా తయారు చేసుకోవాలి, ఆ ఆకులు ఇది కలపాలి, లవంగాలు, యాలకులు ఇట్లా కలపాలి, లేకుంటే ఇది మిరియాలు కలపాలని ఒక పద్ధతిగా చెప్పుకునే వాళ్ళు తప్పితే రాతపూర్వకాలు లేవు. అంటే లిపులు ఎప్పుడు పుట్టాయి, భాష ఎప్పుడు పుట్టింది అనేది చరిత్ర చెప్తుంటే, మేము లక్షల సంవత్సరాల క్రితమే మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు, వాళ్ళ తర్వాతనే రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ అవతారాలుగా వచ్చారు అని చెప్పడం ఏంటిది? ఇది ప్రజల్ని మభపెట్టినట్టే కదా. సరే, ఒకవేళ అంత దూరం వద్దుకులే, ఇప్పుడు ఈ బౌద్ధ కాలంలోనే రాసిన భాషలు ఏవైతే ఉన్నాయో, లిపులు ఏవైతే ఉన్నాయో, ఈ దమ్మలిపి నుంచి వచ్చిన ప్రాకృత, పాలి అండ్ తర్వాత వచ్చిన తమిళం, ఆ తమిళం తర్వాత వచ్చిన తమిళము తర్వాత 2వ శతాబ్దం 3వ శతాబ్దం తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిస్సా నుంచి వచ్చిన ఒడియా, ఎన్ని భాషలు పుట్టుకొచ్చి లాస్ట్కి 4వ శతాబ్దంలో 5వ శతాబ్దంలో వచ్చే శారదా లిపి. అంటే మీరు ఇన్ని భాషలలో ఎక్కడా లేని మీ రామాయణ మహాభారతాలు, వేద గ్రంథాలు, విష్ణు అవతారాలు ఎప్పుడు లేని, ఎక్కడ లేకుండా ఎక్కడో లాస్ట్లో వచ్చిన దేవనాగరి లిపిలో నుంచి వచ్చిన 10, 12 లేకుంటే 14వ శతాబ్దంలో కనపడుతుంది చెప్తున్నారు. కానీ అంతకుముందుకు 10, 12 శతాబ్దాలకు రాసినప్పటికీ కూడా 10, 12 శతాబ్దాలలో మీరు రాసుకోవడం ఏంటిది? మేము అడిగేది అదే. బౌద్ధులు ప్రశ్నించేది ఏంటంటే, మీరు ముందే ఉన్నాము అని చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పాలి కదా, ఇవన్నీ చూపించాలి కదా. మేము ముందున్నామగో ఈ లిపిలో మాది రాయబడ్డది. ఒక ఈ మౌఖికంగా మాట్లాడుకోవడం అంటే ఏ కాలం మౌఖికంగా మనం బాగా గుర్తుపెట్టుకోండి. మౌత్తో అంటే మౌఖికంగా అంటే నోటి ద్వారా చెప్పుకోవడం, అంటే కథల లాగా చెప్పుకోవడం, లేకుంటే సబ్జెక్ట్ చెప్పడం. అది ఎప్పటి నుంచి వచ్చింది, ఎప్పుడు ఉంది అది అంటే లిపి లేని కాలం. లిపి లేని కాలంలో మాత్రమే చెప్పుకున్నారు మౌఖికంగా. బుద్ధుడి కాలంలో కూడా లిపి లేదు చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే నాకున్న సమాచారం. అంటే బుద్ధుడి కాలంలో కూడా మౌఖికంగానే చెప్పాలి. లేకుంటే బుద్ధుడి కాలంలో లిపే ఉండింటే ఆయన మొత్తం గ్రంథాలు రాసేవాడు కదా బుద్ధుడు చనిపోయినాక 150 సంవత్సరాలకు తర్వాత ఉపాలి రాయాల్సిన పరిస్థితి, త్రిపిటకాలు ఎందుకు రాస్తారు అనేది నా ఆలోచన. ఇంకా మీరు వేరే ఉంటే కూడా చెప్పండి, ఒకవేళ అప్పటికే బుద్ధులు ఉన్న కాలం లిపి ఉండొచ్చు అంటే కూడా నాకు అభ్యంతరం లేదు. ఏదైనా సరే మౌఖికంగా నోటితో మాట్లాడుకొని నోటితో చెప్పే కాన్సెప్ట్ వచ్చేసి లిపి లేని కాలంలో, అంటే రాయడానికి అక్షరం లేని కాలంలో మాత్రమే మౌఖికంగా చెప్పుకున్నారు, పరస్పరంగా మౌఖికంగా చెప్పుకోవడం. మరి ఇది 14వ శతాబ్దం వరకు వీళ్ళు ఎందుకు ఆగారు? గుప్తుల కాలంలో రాయొచ్చు, పుష్యమిత్ర సింగం ఆవోడే అని చెప్తారు,
మరి పుష్యమిత్ర శృంగ కాలంలో రామాయణ మహాభారతాలు రాసినట్టు ఏదైనా ఆధారాలు ఉన్నాయి? ఏ శాసన ఆధారాలు ఉన్నాయి? విష్ణువు పుట్టినట్టు ఆ కాలంలో వీళ్ళు రాసుకున్నట్టు ఏదైనా గ్రంథాలు ఉన్నాయా? ఏదైనా చరిత్రలో చెప్పాలంటే భాష అది ఆధారంగా, లిపి ఆధారంగా, శాసన ఆధారంగా, నిర్మాణ ఆధారంగా చరిత్రని అంచనా వేస్తారు. అలాగే కార్బన్ డేటింగ్స్ ఎలా చేస్తారంటే మట్టిలో ఎంత లోతులో అది ఆనవాళ్ళు కనపడుతున్నాయో అంత లోతును బట్టి వాళ్ళు కాలాన్ని అంచనా వేస్తారు. ఇక్కడ మన జ్వాలాపురంలో 74,000 సంవత్సరాలని ఎందుకు అంచనా వేస్తారు? 74,000 సంవత్సరాలు ఎందుకు చెప్పారు అంటే అది అంత లోతును బట్టి ఆ ఫోగ్ అంటే ఆ ధూళి 74,000 సంవత్సరాల క్రితం ఏర్పడింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటిదంటే మనకు చరిత్ర ఎట్లా ఉంటుందంటే ప్రతిదాన్ని అంచనా వేస్తారు. కాబట్టి ఈ అంచనాలకు ఎక్కడైనా వైదిక ధర్మాలు కనపడుతున్నాయంటే ఎక్కడ కనపడుతున్నాయి వాళ్ళకి. అసలు ఇప్పుడు కూడా గుళ్ళల్లో ఏ శాసనాలు ఉన్నాయో కూడా వాళ్ళకి తెలియదు. పూజారులకు కావచ్చు, పండితులు కావచ్చు. ఇప్పుడు దేశాన్ని వెళ్తున్న అన్ని 5,000 సంఘాలు, బ్రాహ్మణ సంఘాలకు ఛాలెంజ్గా మనం పోయి మీరు చెప్పండి ఈ గుళ్ళల్లో ఇప్పుడు మీరు కాశీలో ఏ శాసనాలు ఉన్నాయి, మధురలో ఏ శాసనాలు ఉన్నాయి, వాటిని డీకోడ్ చేయాలంటే ఎవరో ఒక ప్రొఫెసర్ వచ్చి దాన్ని డీకోడ్ చేయాలి తప్పితే ఇక్కడ ఉన్న పూజారులు కానీ ఆడ ఉన్న ఆ టెంపుల్లో ఉన్న మా వంశము మాది, మేము తరతరాల నుంచి మేము ఉన్నామనంటే ఆ భాష ఏంటిదో ఆ లిపి ఏంటో తెలియకుండానే ఆడ పూజలు చేస్తున్నారంటే అవన్నీ చెప్తే తేలకని లేస్తారు. కాబట్టి మిత్రులరా, ఇక్కడ కాంబోడియా దేశంలో విష్ణు మందిరం అనేది ఒక సూర్యవర్మ అనే రాజు ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడ కాంబోడియా దేశంలో నిర్మించారు. అక్కడ కాంబోడియా దేశంలో పూర్తిగా బౌద్ధమే ఉంది, ఇంకేం లేదు. అక్కడ బుద్ధుని యొక్క అవతారాలుగా వీళ్ళు ఫీల్ అవుతారు. బుద్ధుని యొక్క అవతారాలు విష్ణువుకి అవతారము బ్రహ్మకి అవతారం, అలా 8 మంది వస్తారు. ఇట్లా వాళ్ళు ఆ దేశంలో ఫాలో అవుతారు. ఇది మిత్రులారా ఈరోజు కాంబోడియా దేశం సంబంధించిన ఒక విశ్లేషణ మీకు చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి థాయిలాండ్ దేశం ఉన్న రామాయణములు ఎట్లా వక్రీకరణ ఇచ్చినారు. థాయిలాండ్ దేశానికి ప్రవీణ్ మోహన్ అనే ఒక యూట్యూబర్ వెళ్ళి అక్కడ ఇది వైదిక రామాయణం చూడండి, ఆ శివలింగాలు చూసి చైత్యస్తూపాలని శివలింగాలుగా చూపిస్తూ దశరథ జాతకత ఆధారంగా చూపించిన రామాయణాన్ని వైదిక రామాయణంగా, వాల్మీకి రామాయణంగా ఎట్లా పరిచయం చేశాడు, ప్రజలు ఎట్లా మోసం చేస్తున్నాడు. అలాగే మన నరేంద్ర మోడీ వెళ్ళి కూడా ఇది బౌద్ధ రామాయణం అని చెప్పినా కూడా ప్రజలకు ఇంకా అర్థం కాకపోతే ఎలా? అందుకోసమే నెక్స్ట్ థాయిలాండ్ యొక్క రామాయణము ఎక్కడిది, ఎప్పుడు పుట్టింది, దానికి చారిత్రక ఆధారాలు ఏంటిది విశ్లేషణ నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తాను మిత్రులారా. ఒకవేళ నేనైనా ఎక్కడైనా తప్పులు మాట్లాడి ఉంటే ఇవన్నీ కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. థ్యాంక్ యూ. నమ్మబుద్ధాయి. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.